హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్మార్ట్ రమ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక షిప్ని మీకు చూపిద్దామని వచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మనం అక్కడికి వెళ్ళే లోపు ఒకసారి చుట్టూ చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫ్రెండ్స్ తెన్నేటి పార్క్ బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్. ఇదంతా కూడా తెన్నేటి పార్క్ అంటే కైలాసగిరి దగ్గర ఫ్రెండ్స్. ఇది మనం కైలాసగిరి చూడడానికి వస్తే అక్కడ నుంచి ఇవన్నీ మనకు దారిలోనే ఉంటాయి. చూసారా రాళ్ళ మధ్యలో వాటర్ అది ఎలా ఉందో. ఒకప్పుడు ఇక్కడ కెరటం వస్తే ఇక్కడ వరకు వచ్చేది ఫ్రెండ్స్ వాటర్ అది. కాకపోతే ప్రజెంట్ బీచ్ కొంచెం వెనక్కి వెళ్ళింది అంటున్నారు. తెలుసు కదా ఫ్రెండ్స్, వాటర్ ముందుకు వస్తుంది వెళ్తుంటుంది. చూసారుగా వచ్చేసాం ఫ్రెండ్స్ మనం షిప్ దగ్గరికి. ఫ్రెండ్స్ ఇది మనం అయితే మట్టుగా ఇలాగా రియల్గా చూడాలంటే చాలా కష్టం. మనం చూడాలి అనుకుంటే సినిమాల్లో చూడాలి, లేదంటే మనం షిప్ యార్డ్కి వెళ్ళి పోర్ట్లోనైనా సరే మనం చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత పెద్ద షిప్ని మనం బయట ఎక్కడ చూడలేము. పోర్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు అంటే చూడగలరు, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి. పోర్ట్ వాళ్ళు సామాన్య ప్రజలైతే చూడలేరు కదా ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, MAA HT194 అనే నెంబర్ గల బంగ్లాదేశ్కు సంబంధించిన కార్గో షిప్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ నివార్ తుఫాను ముందు వచ్చింది ఫ్రెండ్స్. ఫుల్ లోడ్తో వచ్చి షిప్ యార్డ్కి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తుండగా ఫ్రెండ్స్. మరి ఏమైందో మనకైతే తెలియదు ఫ్రెండ్స్, కానీ కన్ఫామ్గా ఎవరికీ తెలియదు. వాళ్ళు కూడా 2 కారణాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. మొదటిది ఏంటంటే లంగర్ సరిగ్గా వేయకపోవడం వల్ల కానీ, లేదంటే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల కానీ ఈ ప్రాబ్లం వచ్చి ఇది ముందుకి ఈ షిప్ కదలలేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే ఈ షిప్ ఇక్కడికి వచ్చి దాదాపు 1 మంత్ అయింది ఫ్రెండ్స్. ఈ షిప్ని ఈ ఒడ్డుకి రావడానికి పోర్ట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. ఈ షిప్ని ఫ్యూచర్లో ఏమంటే ఒక మ్యూజియంలా కానీ, లేదంటే ఒక హోటల్లా కానీ చేయాలనేది ఇక్కడ మినిస్టర్ గారు చెప్తున్నారు, మన వైజాగ్ మినిస్టర్ గారు. చూసారా ఫ్రెండ్స్, కొంచెం ముందు నుండి షిప్ని ఈ చివరి వరకు తెచ్చేటప్పుడు ఎంత బెండ్ అయిందో చూసారా. పోర్ట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. మళ్ళీ ఈ షిప్ని బంగ్లాదేశ్కి పంపించడానికి చాలామంది కష్టపడ్డారు పోర్ట్ ఎంప్లాయీస్. కానీ ఈ షిప్ని మరి ఇంకా ఇక్కడ నుంచి కదపలేము అని ఇంకా వదిలేశారు ఫ్రెండ్స్. ఇంక ఈ షిప్ని ఏంటంటే మనకి ఇక్కడ వైజాగ్లో ఆల్రెడీ సబ్మెరీన్ షిప్ ఎలానో ఉంది, అది ఎలా ఇప్పుడు మనం మ్యూజియంలో వాడుతున్నామో ఫ్రెండ్స్. మన వైజాగ్లో అందాలు చూపించే దాంట్లో సబ్మెరీన్ కూడా ఒకటి ఉంది. అలానే ఫ్యూచర్లో మనకి ఈ షిప్ కూడా ఫ్రెండ్స్ ఒక హోటల్లో తయారు చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ షిప్ మనకి ఇక్కడికి వచ్చే టైంలో దీంట్లో 15 మంది ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు ఫ్రెండ్స్, కెప్టెన్తో సైతం. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత సిబ్బంది అందరినీ క్షేమంగా మన ఇక్కడ పోర్ట్ వాళ్ళు వాళ్ళందరినీ సేఫ్గా పంపించేశారు. ఎవరి హౌస్కి వాళ్ళని, ఎవరి ఊర్లు వాళ్ళకి పంపించేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ షిప్పు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అసలు ఎవ్వరికి కూడా కామన్ పీపుల్కి ఎటువంటి అలౌడ్ లేదు ఫ్రెండ్స్. అసలు చూడటానికి కూడా రానిచ్చేవారు కాదు. 10 days బ్యాక్ నుంచి ఇలా వదిలేరు ఫ్రెండ్స్. అది కూడా పిక్నిక్ టైం కాబట్టి, ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు కాబట్టి చూస్తారు అనే ఒక ఆలోచనతో ఈ మధ్యకాలంలో ఈ షిప్ వరకు కూడా మామూలుగా కామన్ పీపుల్ని రాణిస్తున్నారు, కానీ లేదంటే అసలు అలౌడ్ లేదు ఇక్కడికి వరకు మనం రావడానికి. ఎందుకంటే మనకి నావీ వాళ్ళు ఇక్కడ గస్తీలా ఉండేవారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో బంగ్లాదేశ్కి సంబంధించినవి విలువైనవి చాలా ఉన్నాయంట ఫ్రెండ్స్. ఈ షిప్కి సంబంధించినవన్నీ కూడాను
అంటే ఇప్పుడు ఏదైనా మళ్ళీ పాడైపోయినా సరే ఇంకా షిప్ వెళ్ళదు అనే ఆలోచనతోనైతే దీని దగ్గరికి దరిదాపులకు కూడా ఎవరిని రానివ్వలేదు. ప్రజెంట్ అయితే మట్టుగా ఇంకా ఇది కదలదు అని అనుకొని ఇంక ఇక్కడ దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తెన్నేటి పార్కు పైన ఉన్నాను. అక్కడ నుంచి మీకు ఈ షిప్ వ్యూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, టైటానిక్ షిప్లా కనిపిస్తుంది. అంత పొడవు ఉంది. అది ఎలా ఉంటుందో మరి నాకైతే తెలియదు. నేనైతే మట్టుగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను ఇలాగా లైవ్లో చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత పెద్ద షిప్ని ఇంతవరకు నేనైతే మట్టుకు చూడలేదు. నాలాగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను చాలామందిని అడిగాను కూడాను. చిన్నపిల్లలు అయితే చాలా సరదా పడుతున్నారు ఫ్రెండ్స్ ఈ షిప్ని చూసి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఎంత బాగుందో ప్రశాంతంగా. ఇప్పుడు ఈ షిప్ని మనం ఇక్కడ ఏ విధంగా అయినా ఒక మ్యూజియంగా వాడాలన్నా లేదంటే ఒక హోటల్గా వాడాలన్నా మనం బంగ్లాదేశ్కి కొంత అమౌంట్ పే చేయాలండి ఫ్రెండ్స్. ఆ షిప్ వాళ్ళ షిప్ కాబట్టి అది మనం వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలంట. ఇచ్చి దీన్ని మనం ఇప్పుడు మన ఇండియా వాళ్ళు కొనుక్కోవాలి ఫ్రెండ్స్. అది నాకు తెలీదు. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఈ షిప్కి సంబంధించిన ఆయన అడిగితే చెప్పారు ఫ్రెండ్స్ నాకు. ఆ కింద నుంచి ఇక్కడ వరకు ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఈ స్టెప్స్ ఎక్కి ఇంత పైకి వచ్చాను. ఈ పైదంతా ఇప్పుడు తెన్నేటి పార్క్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పైకి వచ్చాను. ఈ తెన్నేటి పార్క్ది ఒకసారి ఇది కూడా మీరు వ్యూ చూడండి. మీకు ఎప్పుడైనా వీలయ్యి మీరు ఒకవేళ వైజాగ్ వచ్చి ఉంటే మట్టుగా కంపల్సరీగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి. చూసారా ఫ్రెండ్స్, చిన్న పెద్ద తేడా లేదు ఫ్రెండ్స్. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడాను. ఈరోజు శుభ్రంగా ఈరోజు సండే ఫ్రెండ్స్. చక్కగా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని చక్కగా బిర్యానీస్ తెచ్చుకున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు, వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. టోటల్గా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కైలాసగిరిది వ్లాగ్ చేశాను, రుషికొండది వ్లాగ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. నేను కూడా కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఫ్రెండ్స్ చిన్న కన్ఫ్యూజన్ అయితే నాకు కూడా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, అందరూ తింటున్నారు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్
కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకొక వీడియో చేయడానికి నాకు ఒక బూస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చినంత వరకు ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.